హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరొక సరికొత్త వంటతో మీ ముందుకొచ్చాను. అదే లెఫ్ట్ ఓవర్ చపాతీలండి. చపాతీలు చేసినప్పుడు ఒక్కొక్కసారి మిగిలిపోతా ఉంటాయి గదా! పిల్లలు తింటారని మనం 1, 2 ఎక్కువ చేస్తే వాళ్ళు తినడానికి ఇష్టపడక అవి అట్లే మిగిలిపోతాయి గదా! సో, వాటిని చల్లగా అయినాక ఎలా చేసుకోవాలో నేనిప్పుడు చూపిస్తాను. చపాతీ నూడిల్స్ అండి. చపాతీ నూడిల్స్ అంటే పిల్లలు బ్రేక్‌ఫాస్ట్‌కైనా గూడా, స్నాక్స్ ఈవినింగ్ 4:00 స్నాక్ లెక్కనైనా గూడా తినడానికి చాలా ఇష్టపడతారు. నూడిల్స్ అంటేనే వాళ్ళకు చాలా ఇష్టం. అలాంటిది చపాతీతో హెల్తీ వేలో మనం చేసి ఇవ్వడం వలన ఆరోగ్యంతో పాటు వాళ్ళ ఇష్టాన్ని, కోరికని తీర్చిన వాళ్ళం గూడా అయిపోతాము. సో, ఎవరైతే మొదటిసారి నా వీడియోని చూస్తున్నారో, నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. దానికోసం నేను చూడండి, మన ఇంట్లో ఏ కూరగాయలుంటే అవి. నేను ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, ఆలు, క్యాబేజ్, టమాటో తీసుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర. ఎటువంటి స్పైసీస్ మసాలాలు ఎక్కువ వాడకుండా సింపుల్‌గా, హెల్తీగా వెయిట్ లాస్ వాళ్ళకి గూడా పనికొచ్చేటట్టు చూపిస్తున్నాను. సో, ఇటువంటి కూరగాయలన్నీ చిన్నగా కట్ జేసుకోవాలండి. ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కోవాలి. తర్వాత చపాతీని గూడా రోల్ చేసి సన్నగా కట్ జేసుకోవాలి. అదెలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, చపాతీని ఇలా మొత్తం రోల్ చేయాలి. ఎంత వీలైతే అంత దగ్గరికి రోల్ చేసుకోవాలి. సన్నగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ఇలా కట్ జేసుకోవాలి. సీజర్ తోటైనా కట్ జేసుకోవచ్చు. చాక్ తోటైనా కట్ జేసుకోవచ్చు. చూడండి, ఇవి ఫ్రై చేసినాక మనకు నూడిల్స్ లాగా ఉంటాయి. అదే షాప్‌లో కొన్న నూడిల్స్ లాగా ఉండవు గానీ, కొంచెం లావుగా ఉంటాయి గానీ, హెల్తీ అండి. పిల్లలకు మనం ఏది నేర్పిస్తే అది అలవాటయిపోతుంది గాబట్టి, చిన్నప్పటి నుంచే ఇట్లాంటి హెల్తీ ఫుడ్‌ని అలవాటు జేయాలి. చూడండి, ఇట్లా సన్నగా ఉంటాయి. ఇలా మొత్తం చపాతీలన్నిటిని కట్ జేసి పెట్టుకుందాం. చూడండి, చపాతీలన్నీ ఇలా సన్నగా కట్ జేసి పెట్టుకున్నాం. ఇప్పుడు నూడిల్స్ ఎలా చేయాలో చూపిస్తాను. నూడిల్స్ అంటే పిల్లలు మైదా పిండి వాడడం ఎక్కువ హెల్త్‌కి మంచిది కాదు కాబట్టి, ఇలా చపాతీతో గోధుమ పిండి చపాతీ నూడిల్స్ చేసి చూపిస్తున్నాను. మైదా పిండి అనేది కడుపు నొప్పి వస్తది పిల్లలకి. డైజెషన్ ప్రాబ్లమ్ అయితది కాబట్టి, మైదా పిండి ఎక్కువ వాడొద్దండి. ఇలా చపాతీతోటి మొత్తం కట్ చేసి పెట్టుకున్న పీసులతోటి నూడిల్స్ చేయడం చూపిస్తున్నాను. స్టవ్ ఆన్ చేసేసి మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది కొంచెం కూరగాయలు వేగడానికి కాబట్టి కొంచెం ఒక 4, 5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఆయిల్ వేడైపోయాక తాలింపు గింజలు ఇష్టం అండి. ఎసెన్షియల్ అని కాదు. నాకు తాలింపు గింజలు ఇష్టం కాబట్టి నేను వేస్తాను. చూడ్డానికి బాగుంటాయి. టేస్ట్ కూడా ఫ్లేవర్ వస్తుందనేసి వేస్తున్నాను. తాలింపు గింజలు, కొన్ని పప్పులు, మినపప్పు, కొంచెం శనగపప్పు వేసుకోవాలి. నములుతూ ఉంటే పప్పులు టేస్ట్ వస్తాయి. ఆయిల్‌లో వేగినాయి కాబట్టి కొంచెం పప్పులు వేసుకుంటే బాగుంటుంది. 2 ఎండుమిర్చి చూడండి, ఇట్లా వేగుతున్నప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఫస్ట్. పచ్చిమిర్చి ఎక్కువ వేయట్లేదండి, ఒక 2 వేసాను. మీలో ఎంతమందికి వంట చేయడం ఇష్టమండి? ఇలా వెరైటీ వంటలు మనం వాడే వాటితోటే వెరైటీ వంటలు పిల్లలకి ఇష్టపడే విధంగా చేసి పెట్టొచ్చు. బయట నుంచి కొనిపెట్టకుండా ఇంట్లో ఉన్న వాటితోటే నచ్చే విధంగా సాసులు అవి వాడకుండా, ప్రిజర్వేటివ్స్ ఏవి వాడకుండా ఫ్రెష్‌గా చేసి పెట్టొచ్చు. చూడండి, మిర్చి వేగిపోయినాయి. తర్వాత ఆనియన్, క్యారెట్, ఆలు ఒకదాని తర్వాత ఒకటి వేసేస్తూ ఉండాలి. ఇవి మంచిగా వేగాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేగాలి. తర్వాత టమాటో అన్ని వెజిటేబుల్స్ వేసేసి మంచిగా వేపుకోవాలి. వెజిటేబుల్స్ వేయడంలోనే దీనికి టేస్ట్ వస్తదండి. ఎందుకనంటే చపాతీ ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కాబట్టి వెజిటేబుల్స్‌ని మంచిగా వేపుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. క్యాబేజీ ఇప్పుడు చూడ్డానికి ఎక్కువ ఉప్పిస్తది. కానీ వేగినాక కొంచెం అయిపోతది. కాబట్టి క్యాబేజీ ఇంత వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది. ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఇది మంచిగా ఒక 10 నిమిషాలు వేపుకోవాలి. ఇలా కూరగాయలను మధ్య మధ్యలో
కలుపుతూ వేగించుకోవాలండి. పిల్లలు కూరగాయలు తినడానికి ఇష్టపడకపోతే ఇట్లా వెజిటబుల్స్ వేసి వాళ్ళకి నచ్చిన పద్ధతిలో చేస్తే క్యాప్సికమ్, బీన్స్ అన్నీ వేసుకోవచ్చు. ఇంకా ఇంట్లో ఏ కూరగాయలు అవైలబుల్‌లో ఉంటే అవన్నీ వేసుకొని చేసుకోవచ్చు. చూడండి. ఇంకా కూరగాయలన్నీ ఇలా వేగిపోయినాక ఇప్పుడు స్పైసీనెస్ కోసం మనము ఎటువంటి సాసెస్ గానీ, కెచప్స్ గానీ వాడట్లేదండి. కొంచెం కారం, మిరియా పౌడర్ వాడాలంతే. కొంచెం కారం హాఫ్ స్పూన్, కొంచెం మిరియా పౌడర్. ఇది ఇష్టమైతే వేసుకోవచ్చు. లేదంటే మ్యాగీ మసాలా ఉంటుంది గదండీ! అదైనా వేసుకోవచ్చు. మైల్డ్ స్పైసీనెస్ కోసం. వేసుకోకున్నా బానే ఉంటుంది. తర్వాత కరివేపాకు వేసి కలుపుకోవాలి. కూరగాయలన్నీ మంచిగా వేగినాక మనం కట్ చేసి పెట్టుకున్న చపాతీ పీసెస్‌ని వేసేసి మంచిగా కలిసేటట్టు ఈ మసాలా అంతా వీటికి పట్టేటట్టు కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు స్టవ్ ఉంచేసి కొత్తిమీర జల్లి బంద్ చేసుకుంటే మన చపాతీ నూడిల్స్ అనేవి రెడీ అయిపోతాయి. వేడి వేడి చపాతీ నూడిల్స్‌ని ఇంట్లోనే చేసుకొని ఎంజాయ్ చేయడమే. దీంట్లో ఎగ్ వేసుకోవచ్చు, లెమన్ వేసుకోవచ్చు, ఏదైనా పన్నీర్ గూడా వేసుకోవచ్చు. వెజిటేరియన్స్‌కి పన్నీర్ వేసుకోవచ్చు, చికెన్ వేసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఒకటే వెరైటీ గాదండి. ఫుడ్‌ని రకరకాలుగా ఎంజాయ్ జేయొచ్చు. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. చపాతీ తినడం ఇష్టం లేని పిల్లల కోసం ఇలా వెరైటీగా చేసి పెడితే హెల్తీతో పాటు టేస్టీ గూడా ఉంటుంది. కొత్తిమీర జల్లుకొని బంద్ జేసుకోవడమే. సో, ఇలాంటి వేడి వేడి చపాతీ నూడిల్స్‌ని మీరు గూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానెల్‌కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థాంక్ యూ.